ప్రియమైన వారలారా, ఈ దినం ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బంగారాన్ని ఒక ఆకారంలోకి తీసుకురావడానికి ఇనుప సుత్తే వాడతారు. అలాగే ఇనుమును కూడా ఒక ఆకారంలోకి తీసుకురావడానికి ఇనుప సుత్తే వాడతారు. అయితే బంగారాన్ని ఆకారంలోకి తీసుకొని వచ్చినప్పుడు అది అంతగా శబ్దం రాదు, కానీ ఇనుమును ఆకారంలోకి తేయడానికి ఇనుప సుత్తితో కొట్టినప్పుడు చాలా పెద్దగా శబ్దం వస్తుంది. అయితే ఒకరోజు బంగారము ఇనుమును అడుగుతుందంట, నిన్ను ఆకారంలో తేయడానికి నన్ను ఆకారంలోకి తేయడానికి ఇనుప సుత్తే కదా, కానీ నన్ను మాత్రము ఆకారంలోకి తెచ్చినప్పుడు నేను కేకలు వేయను, కానీ నిన్ను ఎందుకు ఆకారంలోకి తేయడానికి ప్రయత్నించినప్పుడు నీ దగ్గర ఎందుకు అంత పెద్దగా కేకలు వస్తాయంటే, అప్పుడు ఇనుము బంగారంతో సమాధానం చెప్పిందంట, నిన్ను ఆకారంలోకి తీసుకొని రావడానికి కొట్టింది ఇనుప సుత్తే కదా, కానీ ఆ ఇనుప సుత్తి నీకు ఏమీ కాదు కదా, కానీ నేను ఇనుమును కదా, నన్ను ఆకారంలోకి తీసుకురావడానికి నాకు వాడినటువంటి ఇనుము నా ఓడే కదా. ఈ లోకంలో ఉన్నవారు ఎన్ని మాటలన్నా బాధ అనిపేది, కానీ నా అన్నవారు మనని బాధ పెట్టినప్పుడే కదా మనకు వచ్చేది కన్నీరు. అలాగే నా జీవితం కూడా అలాగే జరిగిందని ఇనుము బంగారంతో చెప్పింది. నిజమే కాదండి. ఈరోజు మన జీవితాల్లో మన రక్త సంబంధులు, మన బంధువులు, మన ఆత్మీయులు, మనం అనుకున్నవారు, మనం కోరుకున్నవారు, మనం ప్రేమించిన వారు, మనం ఇష్టపడ్డవారు, మనం ఎంతగా వారిని ఆలోచనలకు తీసుకొని వచ్చి వాళ్ళ కోసమే మన జీవితం అనుకొని ఉన్న సమయాల్లో వారు మనల్ని బాధ పెడితే మనం ఎంతగా బాధపడతామో ఈ బంగారము, ఇనుము, ఈ సుత్తి ద్వారా మనం తెలుసుకున్నాం. నిజమే, ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎంతగానో ఉన్నాయి.